తాజ్ కృష్ణాలో కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కోమటిరెడ్డి భేటీకి హాజరయ్యారు. ఈ సమావేశంలో కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారు. మిగిలిన 3 మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు. అంతకుముందు ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరిగింది. అలాగే కాసేపట్లో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఖర్గేను కలవనున్నారు. నరేష్ అని ఎంక్వైరీ అని వస్తున్నావు రైట్, మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, కేసీ వేణుగోపాల్ తో కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయినట్లు సమాచారం అందుతుంది. ఏంటి ఈ భేటీ సంబంధించి అప్డేట్స్? థ్యాంక్ యూ శంకరి. మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మరోసారి తెర మీదకి వచ్చింది. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు. ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం మరోసారి తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు. నిన్న ఖర్గే కొంతమంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ముఖ్యంగా మంత్రివర్గంలో స్థానం ఆశించి భంగపడ్డటువంటి వాళ్ళ 6 ఎమ్మెల్యేలను నిన్న ఖర్గే పిలిచారు. వాళ్ళతో ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. వాళ్ళకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేకపోయినటువంటి విషయాన్ని, ఎందుకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందో అనే విషయాన్ని వాళ్ళకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. దాంతో భాగంగా ఇప్పటికే రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాల్సినటువంటి మంత్రి పదవులు ఇచ్చాం కాబట్టి ఇక భవిష్యత్తులో ఇవ్వలేని పరిస్థితులు రావచ్చని చెప్పగా అటు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి అలిగి వెళ్ళిపోయారు. ఇక దాంతోపాటు ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రివర్గంలో స్థానం కోసం ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించలేమని ఖర్గే చెప్పడంతో ఆయన ఖర్గేతో మాట్లాడుతున్నటువంటి సమయంలోనే మధ్యలో వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. దాంతోపాటు బాలు నాయక్ కూడా నిన్న మల్లికార్జున ఖర్గేని కలిశారు. ఎస్టీలకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదు, ఎస్టీలు దీనిపై నారాజ్గా ఉన్నారనే విషయాన్ని ఖర్గేకు చెప్పారు. భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేస్తే భవిష్యత్తులో అవకాశాలు వస్తాయని ఖర్గే ఆయనకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డిని కూడా ఒక సీరియస్ ఎలిమెంట్గా చెప్పుకోవచ్చు. కానీ రాజగోపాల్ రెడ్డికి ఎవరు కాల్ చేయలేదు, దాంతోనే నేను నిన్న వెళ్ళలేదు, ఖర్గేను కలవలేదనే విషయాన్ని చెప్పాడు. ఇక ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు కూడా నిన్న తాజ్ కృష్ణకి రమ్మని పిలుపునొచ్చింది. కానీ ఆయన ముందస్తుగా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాల్లో బిజీ ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న వెళ్ళలేదు. కాసేపట్లోనే ఆయన ఖర్గేను కలవనున్నారు. బీసీ కులగణన చేసినటువంటి నేపథ్యంలో బీసీలకు అత్యధిక పదవులు ఇస్తే అదంతా కాంగ్రెస్ పార్టీకి ఆడేనవుతుందనే విషయాన్ని ఆయన మల్లికార్జున ఖర్గేకు చెప్పనున్నారు. మొత్తానికైతే 3 మంత్రి పదవులు అయితే ఉన్నాయి. మొన్నటి వరకు జరిగినటువంటి సినారియో చూస్తే కొంతమంది మంత్రులను పక్కన పెట్టి మిగతా వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకుంటారనే చర్చ జరిగింది. దాంతోపాటు మంత్రుల యొక్క శాఖలు కూడా మారుతాయనే ఒక చర్చ జరిగింది. కానీ రేవంత్ రెడ్డి దీనిపై ఒక క్లారిటీ ఇచ్చాడు. మొన్న లాస్ట్ టైం ఆయన ఢిల్లీకి వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో చిట్చాట్ చేస్తున్నటువంటి సమయంలో తన వద్ద ఉన్నటువంటి శాఖలను మాత్రమే కొత్త మంత్రులకు ఇస్తానని తేల్చి చెప్పారు. ఇక మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకుంటారు? 3 ఖాళీగా ఉన్నాయి. ఆ 3ని భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ 3 ఒకటి బీసీకి, ఒకటి అప్పర్ కాస్ట్కి, ఇంకొకటి మైనార్టీకి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దానికి ప్రస్తుతం అయితే నిన్న సుదర్శన్ రెడ్డి కూడా నిన్న వెళ్ళారు, ఖర్గేతో భేటీ అయ్యారు. సార్ నిన్న ఖర్గేతో మాట్లాడినట్టున్నారు, అసలు ఏమన్నాడు, ఏం చర్చ జరిగింది? ఇది మొత్తానికైతే నిన్న ఖర్గేతో కలిసినటువంటి నేతలు ఎవరు మాట్లాడడానికి సిద్ధంగా లేరు. ఖర్గే వాళ్ళకు సీరియస్గా చెప్పాడు, ఏమన్నా పార్టీకి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే ఇంటర్నల్గా చర్చించుకోవాలి, కానీ పార్టీ బయట కానీ మీడియాతో కానీ లేదంటే ఓపెన్ ప్లాట్ఫామ్స్లో చర్చించడం పార్టీ క్రమశిక్షణ రాహిత్యానికి దారితీస్తుంది. పార్టీ క్రమశిక్షణ దాటితే ఖచ్చితంగా వేటు వేస్తామని సీరియస్గా చెప్పినటువంటి నేపథ్యంలో నిన్న ఖర్గేతో 6 ఎమ్మెల్యేలు భేటీ అయినా దానికి సంబంధించినటువంటి విషయాలు ఏవి బయటకు చెప్పట్లేదు. ప్రేమ్ సాగర్ రావు ఒక్కరు మాత్రం ఆయన అలాగే మీటింగ్ మధ్యలో నుంచే వెళ్ళిపోయారు. ఆయనను నచ్చజెప్పే ప్రయత్నం బట్టి విక్రమార్క చేశారు. కానీ ఆయన దానికి కాంప్రమైజ్ కాకుండా బట్టి విక్రమార్కను మాట వినకుండా ఆయనకు పక్కకి వెళ్ళినటువంటి సందర్భం ఉంది. ప్రభుత్వం పాదిస్తుంది. సార్ ఖర్గేని కలిసారా? ఖర్గే నుంచి పిలుపు వచ్చిందని విన్నాము, ఖర్గేని కలిసారా? నిన్నటి రోజు గాంధీ భవన్ నుంచి ఖర్గే గారిని 1 to 1 కలవడం రమ్మని ఫోన్ వచ్చింది. ఆ సమయంలో నేను నియోజకవర్గంలోని ముందస్తు ప్రోగ్రాంలో ఉండడం వల్ల రాలేకపోయినా ఈరోజు వారిని కలవాలని చెప్పని అనుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం చేసేటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు తీసుకుపోయేటువంటి అంశాలను ఈరోజు
క్షేత్రస్థాయిలో కూడా కార్యోన్ముఖం చేయడానికి కోసం బూత్ లెవెల్, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకులతో సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇటు కేసీ వేణుగోపాల్ వచ్చారు, మంత్రివర్గానికి సంబంధించిన చర్చ మరోసారి తెర మీదకి వచ్చిందనేది ఒక తెలుస్తూ ఉంది. మీరు కూడా మంత్రి పదవి ఆశించారు, మొన్ననే వస్తుందని అనుకున్నారు, భంగపడ్డారు. ఈ భంగపడ్డటువంటి నేతలకే ఖర్గే నిన్న కాల్ చేసినట్టు తెలుస్తుంది. అసలు కలిసారా, కలవనున్నారా, అసలు ఏంటి సార్? నాకు ఫోన్ వచ్చిన మాట వాస్తవమే. నిన్న రోజు నాకు రావడం వీలు కాక కలవలేకపోయి ఈరోజు వారిని కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితులు వివరిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఇటీవల జరిగినటువంటి కులగణంలో ఏదో రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి సందేశాన్ని అందుకొని రేవంత్ రెడ్డి గారు జరిగిన కులగణంలో లెక్క పక్కగా తేలి 56.36% ఉందని తెలంగాణలో తేలిన పరిస్థితుల్లో 47% రిజర్వేషన్ ఇవ్వాలని మనమే రాజకీయ విద్య ఉద్యోగులు ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేస్తూ ఇక్కడ బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనే మాట చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తానన్న మాట సందర్భంగా చెబుతూ ఈరోజు సబ్ క్యాస్ట్ పరంగా కూడా అంటే బీసీలలో కూడా ఈరోజు స్వాతంత్రం వచ్చినప్పటి నాటి నుండి లేదా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు తెలంగాణ వచ్చినట్టు నుంచి ఉన్నటువంటి ప్రతి క్యాబినెట్లోనూ వివిధ కులాలకు సంబంధించిన సమూహం ఉంది. ఈసారి లేదు అనేటువంటి చర్చ జరుగుతున్న క్రమంలో మున్నూరు కాపులకు సంబంధించి ఇతరత్ర జరుగుతున్న చర్చను కూడా ఇవరికి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. బలహీన వర్గాలకు కూడా పెద్దపీట వేయాలని చెప్పండి. ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కూడా చర్చలో పెద్దపీట వేసే ప్రయత్నం జరుగుతున్న క్రమంలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వారికి కూడా సమతుల్యత పాటిస్తూ వారికి కూడా గౌరవించే విధంగా ఆత్మగౌరవం పెంపొందించే విధంగా క్యాబినెట్లో చోటు కల్పించాలని చెప్పే ప్రయత్నం చేస్తాం. సార్, అంతిమంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి విధేయులుగా కట్టుబడి ఉంటాం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పరిపాలనా సౌలభ్యాలు తీసుకునేటువంటి కార్యక్రమంతో పాటు కాంగ్రెస్ పార్టీ సమతుల్యత కూడా, సామాజిక సమతుల్యత అంటే ఎక్కడుందంటే కేవలం కాంగ్రెస్ పార్టీలో సాధ్యం. మల్లికార్జున్ ఖార్గే గారు ఏఎస్సీ అధ్యక్షులు ఉన్నారు, పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా అన్ని వర్గాలకు చక్కటి అవకాశాలు దక్కుతాయని చెప్పిన ఒక ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. ఈ మొత్తానికి అయితే తనకు కాల్ వచ్చిందని కాసేపట్లోనే మల్లికార్జున ఖర్గేను కలవనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. ఇక మిగతా వాళ్ళు 6 ఎమ్మెల్యేలు నిన్న కొంతమంది కలిశారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు అయితే కలవలేదు. సో మొత్తానికైతే మంత్రివర్గానికి సంబంధించినటువంటి అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది. ఇక ఆశావాహులు కూడా తమ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటు పిసిసి చీఫ్కి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకులు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఢిల్లీ ఇక్కడే హైదరాబాద్లో ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళని కలిసి తమకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాల్సిందిగా కోరనున్నట్లు కొంతమంది నాయకులు సిద్ధమయ్యారు. ఇక పిఎస్సి సమావేశం కూడా మరికాసేపట్లో మొదలుగానుంది. ఈ పిఎస్సి సమావేశానికి మల్లికార్జున ఖర్గే చీఫ్ గెస్ట్గా హాజరవుతారు. ఆయనతో పాటు సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, దాంతోపాటు పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఈ సమావేశానికి హాజరవుతారు. దీంట్లో కీలకంగా ఒక 10 రోజుల క్రితం కూడా పిఎస్సి సమావేశం జరిగింది. ఆ పిఎస్సి సమావేశంలో కొన్ని అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఈరోజు జరగనున్నటువంటి పిఎస్సి సమావేశంలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. గత పిఎస్సి సమావేశంలో క్రమశిక్షణకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. క్రమశిక్షణ ఎవరు దాటినా వాళ్ళపైన వేటు వేయాలని నిర్ణయించారు. కానీ కొంతమంది నాయకులు తమ పద్ధతి మార్చుకోవట్లేదు. దీంతో ఆల్ ఇండియా కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే దీనిపైన కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. పార్టీలో క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్. కాంగ్రెస్ మూల సూత్రాలను ఎవరైతే దాటుతారో వాళ్ళపైన ఖచ్చితంగా వేటు వేస్తామనే అంశాన్ని ఆయన చెప్పనున్నారు. ఇక దీని పిఎస్సి సమావేశం అనంతరం పిసిసికి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ సమావేశం ఉంటుంది. ఈ సమావేశంలో ఇటీవల కొత్తగా నియామకమైనటువంటి పార్టీ జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లు హాజరవుతారు. పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, పార్టీలో చేరికలు, పార్టీ బలోపేతం, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రేటర్ ఎన్నికలు, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, వీటన్నిటికి సంబంధించినటువంటి చర్చ జరగనుంది. దాని తర్వాత సాయంత్రం ఎల్బీ స్టేడియంలో ఒక సభ జరగనుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, డీసీసీ ప్రెసిడెంట్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారు. దేశ చరిత్రలో మొదటిసారి ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు గ్రామ స్థాయి లీడర్లతో మాట్లాడడం మొదటిసారి అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తున్నారు. మొత్తం 40,000 మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతుందని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. ఈ ఉత్సాహంతో రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికలు కానీ,
స్థానిక సంస్థల ఎన్నికలు కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికలు కానీ తామే గెలుస్తామని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిన్న చెప్పారు. సామాజిక సమరభేరి అనే టైటిల్తోని ఈ సభను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చినటువంటి ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. ఇక మరి కాసేపట్లోనే మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గాంధీ భవన్కు చేరుకోనున్నారు. గాంధీ భవన్కి చేరుకున్న అనంతరం ఈరోజు రోషయ్య జన్మదినం కాబట్టి ఆయనకు నివాళులు అర్పిస్తారు. అనంతరం పిఎస్సి సమావేశం